ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తుంది. ప్రధానంగా మన భారతీయులకు ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. అసలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? అసలు వీళ్ళ మధ్య ఉన్న ఈ దురంధర్ లైన్ వివాదం ఏంటి? ఒకవేళ ఇది ముదిరితే ఎవరి వైపు ఉంటారు? వీటన్నిటికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. మేజర్ శ్రీనివాస్ గారు, మనం అంతకుముందు అమెరికా వర్సెస్ ఇరాన్ వీటి కోసం మనం మాట్లాడుకున్నాం. కానీ పొరుగు దేశం పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం, మధ్యలో వాళ్ళకి వీళ్ళకి మధ్య కవింపు చర్యలు జరుగుతున్నాయి. తర్వాత బెలుచిస్తాన్లోని ఒక వర్గానికి పాక్ సైనికుల మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయి, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఈ లెవెల్లో ఈ మధ్య కాలంలో జరగలేదు. ఇది ఎక్కడి వరకు దారి తీయచ్చు? పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం అసలు ఎందుకు వచ్చినట్టు, ఎక్కడి వరకు దారి తీయచ్చు? అసలు ఇది ఈ రోజు స్టార్ట్ అయినటువంటి ప్రాబ్లం కాదండి. 1947లో మనకి ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య డ్యూరాన్ లైన్ అని చెప్పేసి ఒక లైన్ ఏర్పాటు చేయడం జరిగింది, డ్యూరాన్ లైన్. అది ప్రధానమైనటువంటి కారణం. ఆ లైను యాక్చువల్గా ఏంటి అంటే ఇటు పాకిస్తాన్ అనేటువంటిది ఇటు ఆఫ్ఘనిస్తాన్ యాక్సెప్ట్ చేయడంలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ నెంబర్ 1 ప్రాబ్లం అయితే, అక్కడ ఆ బార్డర్ ఏదైతే ఆ డ్యూరన్ లైన్ ఉన్నదో ఆ బార్డర్లో పస్తూన్ తెగలు ఉన్నాయి. పస్తూన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రేటర్ పస్తూనిస్తాన్ అనేటువంటి ఒక ఏరియాని తయారు చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తుంటే ఈ పస్తూన్, ఎందుకంటే ఈ పస్తూన్ తెగ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళు అటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు, ఇటు పాకిస్తాన్ లోనూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు అటు ఒక సెపరేట్ టెరిటరీ పస్తూనిస్తాన్, గ్రేటర్ పస్తూనిస్తాన్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే దానికి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, ఇటు పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇది జాగ్రఫికల్ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి అంశం. రెండోది ఫ్రీక్వెంట్ గా ఏం చేస్తున్నారంటే తాలిబాన్ పాలకులు అంటే ఎప్పుడు కూడా పాముకి పాలు పోసి పెంచొద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత. అసలు తాలిబాన్ ని పెంచి పోషించింది ఎవరు? తాలిబాన్ ని అమెరికా చేస్తే పాకిస్తాన్ కూడా 2021కి ముందు వాళ్ళ యొక్క విధి విధానాలని అన్నింటినీ కూడా నీ యొక్క ప్రయోజనాలకు వాడుకుందాం అని చెప్పి నువ్వు వాళ్ళని చేసిన తర్వాత నువ్వు సడన్ గా చేంజ్ చేసి వాళ్ళే అటాక్ చేశారు. అంటే ఏంటి? వాళ్ళు పాలు పోసి పెంచినటువంటి పామే ఈ రోజు పాకిస్తాన్ కాటేస్తుంది. నిజంగా ఇంత ఫూలిష్ ఇప్పుడు చేదైంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే తాలిబాన్ గవర్నమెంట్ వీళ్ళకి కంప్లీట్ గా సపోర్ట్ ఇస్తుంది అని అనుకున్నారు, కానీ వాళ్ళు లిమిటెడ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు తాలిబాన్. నెక్స్ట్ ఈ తారీఖీ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే పార్టీ ఉందో టీటీపీ, అది ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్ మీద ఫ్రీక్వెంట్ గా అటాక్స్ అనేటువంటిది చేస్తుంది. ఆ అటాక్స్ చేసి మళ్ళీ ప్రతిదాడులు పాకిస్తాన్ కనుక ప్రతిఘటించినప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పారిపోతున్నారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ ని ఒక టెరిటరీగా ఉపయోగించుకొని దాన్ని బేస్ గా వాడుకొని ఇటు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం అనేటువంటిది, దాడులు చేయడం అనేటువంటిది పాకిస్తాన్ కి ఏమాత్రం కూడా నచ్చడం లేదు. దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్ కి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ దౌత్య సంబంధాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా 1000 సంవత్సరాల నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ తో చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అదే విధంగా మన యొక్క పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోనూ, అలాగే అమెరికా, పాకిస్తాన్, చైనాలతో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంబంధాలు ఏదైతే ఉన్నాయో రక్షణ పరమైనటువంటి సంబంధాలు, దాని ప్రకారం చూసుకుంటే మనం ఆఫ్ఘనిస్తాన్ తో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఎప్పుడైతే తాలిబాన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో మన భారతదేశం ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ సల్మా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ కి సపోర్ట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి రోడ్లు రవాణా వ్యవస్థని ఇంప్రూవ్ చేయడము, విద్యా వ్యవస్థకి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఇవ్వడం, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి పార్లమెంట్ భవనం యొక్క నిర్మాణానికి మనం సహాయం చేయడం, ఇవన్నీ కూడా చూస్తే గనక మనం అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని మనం గుర్తించినప్పటికీ కూడా అధికారికంగా మనం సపోర్ట్ అనేటువంటి చేస్తున్నాం. మన ఇంటెన్షన్ ఏంటి? మీరు ఆఫ్ఘనిస్తాన్ అంటేనే ఇప్పుడు అక్కడ తాలిబాన్లు అనగానే తీవ్రవాదమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మా దేశానికి ఎటువంటి తీవ్రవాదమైనటువంటి చర్యలు చేపట్టకూడదు, ఎటువంటి టెర్రరిస్ట్ థ్రెట్స్ ఉండకూడదు అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్. ఆ ప్రకారంగా మనం తాలిబాన్ కి మనం అక్కడ ఉన్నటువంటి తాలిబాన్ గవర్నమెంట్ కి మనం సపోర్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తాలిబాన్స్ ఏం చేస్తున్నారంటే ఈ డ్యూరన్ లైన్ లో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ ని కానీ ఫ్రీక్వెంట్ గా వాటిని ధ్వంసం చేయడం, అలాగే గెరిల్లా
గెరిల్లా వార్ఫేర్ ఉపయోగించి పాకిస్తాన్ ఆర్మీని ముప్పు తిప్పలు పెడుతున్నారండి మామూలుగా కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే గనక మనం ఏం చేసామంటే సింపుల్ మనం చేసామనండి, లేకపోతే మన యొక్క దౌత్యనీతి అనండి, లేకపోతే వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళు ఇరుక్కున్నారే అనుకోనండి, ఏదైనా సరే రకరకాల పేర్లు పెట్టండి, వాళ్ళకి ఏంటంటే పొమ్మనకండ పొగ పెట్టినట్టు అయింది. మనకి ఇక్కడ కాశ్మీర్ పేరుతో వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా మనకి సమస్యలు సృష్టిస్తే అక్కడ మనం ఏం చేస్తాం, బెలూచిస్తాన్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వాళ్ళని మనం గుర్తిస్తున్నాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం పెద్ద అలజడినే సృష్టించిందండి. ఒక రకంగా పాకిస్తాన్ ఏం చెప్తుంది అంటే మీరే సపోర్ట్ చేస్తున్నారు బెలూచిస్తాన్ కి, అసలు ఆఫ్ఘనిస్తాన్ మీరే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక పక్కన ఆగ్రహావేశాలు వెళ్ళగక్కుతుంది. కానీ ఈ సమయంలో ఈ యొక్క సిచ్యువేషన్ ని ఆపరేషన్ సింధూర్ అయిపోయింది అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. నేనేమంటానంటే ఆపరేషన్ సింధూర్ పరోక్షంగా కంటిన్యూ అవుతుందా, లేకపోతే అంటే మనం ఏదో చేస్తున్నాం అని కాదు, ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇండియాకి ఫేవర్ గా మారినాయండి ప్రెసెంట్. కారణం ఏంటి అంటే దాని ఫోకస్ ఇది షాడో ఆపరేషన్ సింధూర్, షాడో ఆపరేషన్ సింధూరా లేకపోతే అలా జరిగిపోయిందా అది ఎవరికీ తెలియనటువంటి అంశము. కాకపోతే ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ 100% భారతదేశానికి ఫేవరబుల్ గా మారింది. ఇటు ఫోకస్ అంతా కూడా అసిమ్ మునీర్ అంతా కూడా ఫోకస్ అంతా ఇండియా మీద ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా బితాహుతులైపోయి అక్కడి నుంచి పారిపోతూ అక్కడ నానా భయంకరమైనటువంటి సమస్యలు పడుతున్నారు. వాళ్ళని ఏం చేసామంటే నిత్యం కూడా వాళ్ళని ఒక్కసారిగా చంపకుండా చిన్న కట్ పెట్టి అందులో కొంచెం కొంచెం కారం జల్లినట్టు అయిందండి ఇప్పుడు పాకిస్తాన్కి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక పక్కనేమో వీళ్ళు ఆర్థిక వ్యవస్థ చితికిపోయి ఉంటే మరో పక్కన ఇటు ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధాన్ని ఎదుర్కోవాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి 30-40 లక్షల మంది శరణార్థులు పాకిస్తాన్ లోనే ఉన్నారు. 30-40 lakhs. వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే వాళ్ళు ఫిదాయిన్ అటాక్స్ కి దారి తీయొచ్చు, లేకపోతే అంతర్యుద్ధానికి దారి తీయొచ్చు. పాకిస్తాన్ పరిస్థితి చాలా గందరగోళ పరిస్థితిలో ఉందండి ప్రెసెంట్. సో ఆల్ దిస్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి యుద్ధానికి రావడానికి గల కారణాలు ప్రెసెంట్ కండిషన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే మేజర్ శ్రీనివాస్ గారు మనకి పెద్దలు అంటారు కదా, మనం చెడు తెలిస్తే మనకు చెడే జరుగుతుంది, ఖచ్చితంగా ఎదుటోడు బాగుండకూడదు అనుకుంటే మనం బాగుండము అని మన పెద్దలు అనేవారు. అవునవును. అంటే ఇప్పుడు పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు చూస్తే నాకు ఈ మాట అనిపించింది. పాక్ రక్షణ మంత్రి ఈరోజు చేసిన కామెంట్స్ ఏంటంటే తాలిబాన్ ఆధారిత ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ లాంటి ప్రజాస్వామ్య దేశం పైన అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తోందని. మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని పాకిస్తాన్ మీద మాట్లాడింది మనమే కదా, అవునండి, ఆధారాలతో సహా వాళ్ళపైన దాడి చేసింది మనమే కదా. అవునవును. కానీ ఇప్పుడు అదే పాకిస్తాన్ తాలిబాన్ విషయంలో అట్లా మాట్లాడారంటే మరి ఎలా అర్థం చేసుకోవాలి? తన దాకా వచ్చేసరికి పాకిస్తాన్ రాగం మార్చింది, తన ట్యూన్ మార్చేసింది టోటల్ గా. ఇన్ని రోజులునేమో ఇక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోను అలాగే పాకిస్తాన్ ఇన్సైడ్ లోను ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్థావరాలన్నింటినీ కూడా వాళ్ళ యొక్క శిక్షణకు ఉపయోగిస్తూ ఉగ్రవాద చర్యలను సహాయం చేసినటువంటి మనం ఆధారాలతో సహా నిరూపించాం. ఈవెన్ యుఎన్ఓలో కూడా ఈ విషయాలు మనం చెప్పాం రకరకాల టైంలో. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేసాం. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో అమెరికా దగ్గరికి పారిపోయి మన మీద ఒత్తిడికి తీసుకురావడానికి ప్రయత్నించింది. ఆ విధంగా తప్పించుకుని కాళ్ళు పట్టుకున్నంత పని చేసిందండి. మన డీజీఎంఓ గారు వాళ్ళ డీజీఎంఓ మాట్లాడుకున్న తర్వాత మనం జాలి తలిచి వదిలిపెట్టేశాం. ఈ రోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ప్రజాస్వామ్య దేశం అంటే అసలు ఎక్కడ ప్రజాస్వామ్య దేశం? పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశం అని చెప్పి ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఏ ఒక్కరన్నా సరే గుర్తిస్తారా? దాన్ని ఏమంటారంటే ఒక సెక్యులర్ స్టేట్ అంటారు, ఒక టెర్రరిస్ట్ నేషన్ అంటారు. అలాగే దాని యొక్క చర్యలు ఉన్నాయి. అటువంటిది తన దాకా ఆఫ్ఘనిస్తాన్ చేసేసరికి తాలిబాన్ ని ఎదుర్కోలేక తాలిబాన్ ని టెర్రరిస్ట్ అంటే అసలు తాలిబాన్ ని సృష్టించింది ఎవరు, వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు, వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ ఎవరు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఇవన్నీ గనక చూసుకున్నట్లయితే సపోర్ట్ చేసినటువంటి పాకిస్తాన్ ఈ రోజు ఎదురు తిరిగేసరికి ప్రజాస్వామ్య కబుర్లు చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదంగా ఉంది. రైట్ సార్, ఇప్పుడు మిలిటరీ ఆయుధాల పరంగా పాక్ బలం ఎంత, ఆఫ్ఘన్ బలం ఎంత? డెఫినెట్గా ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది చూసుకుంటే కనుక ఎయిర్ ఫోర్స్ ఇస్ ద డిస్ట్రక్టివ్ పవర్ అండి. మీకు ఎయిర్ సుప్రిమసీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, మిజైల్ పవర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయి, ఈ విధంగా కనుక చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ తాలిబన్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్. కానీ
తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ధైర్యం ఏంటి అంటే గెరిల్లా వార్ఫేర్. గెరిల్లా వార్ఫేర్ అంటే మాటు వేసి మట్టు పట్టడం. ఒక చోట ఉండరు, వస్తారు, అటాక్ చేసేస్తారు. వాళ్ళు ఎంత సింక్రనైజ్ గా ఈ రోజు అటాక్ చేశారు అంటే దాదాపు 35 ప్లేసుల్లో సింక్రనైజ్డ్ గా అప్రాక్సిమేట్లీ ఎన్ని ప్లేసెస్ లో సింక్రనైజ్డ్ అటాక్ చేశారు. టైమింగ్ అనేటువంటి చూసుకున్నారు, ఒకేసారి చేసి కన్ఫ్యూజ్ చేసి పడేశారు. రెండోది ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే వాళ్ళు తాలిబన్స్ చూసి పారిపోతారు, వాళ్ళు నిలబడలేరు. ఎంత ట్రైన్డ్ పీపుల్ అయినప్పటికీ కూడా ఆఫీసర్ లాట్ అనేటువంటిది ఓకే వాళ్ళని పక్కన పెడదాం, కానీ ఈ యొక్క జవాన్స్ ఎవరైతే ఉన్నారో, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాలిబన్స్ కి ఎదురుగా పడి నిలబడలేరు. వాళ్ళు ఎన్నోసార్లు వెన్ను చూపించారు. అదే జరుగుతుందండి ఈసారి. అయితే ఈ గెరిల్లా వార్ఫేర్ అనేటువంటిది అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. అలాగే దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్లను డ్రోన్లు ఉపయోగించి తాలిబన్స్ డిస్ట్రాయ్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే అది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. అంటే తాలిబన్స్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు, డ్రోన్ టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు. అమెరికా విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అది కాబట్టి మనం ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఉన్నది, అలాగే సుప్రిమసీ ఉన్నది, ఎయిర్ సుప్రిమసీ ఉంది, ఆయుధాలు ఉన్నంత మాత్రాన మనం పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటిది, ఇప్పుడు శివాజీ ఉన్నారండి, శివాజీ అయిన ఛత్రపతి శివాజీ మరాఠాలను ఎన్ని సంవత్సరాలు ఏడిపించాడు. ఆ తర్వాత మొఘళ్ళు ఆ యొక్క మధ్య భారతదేశాన్ని దాటి దక్కన్ వైపు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆఖరికి అదే డిస్సాటిస్ఫాక్షన్తో ఔరంగజేబ్ చనిపోవడం అనేటువంటిది కూడా జరిగిందండి. దీనికి కారణం ఛత్రపతి శివాజీని తిరుగులేనటువంటి నాయకుడిగా చేసింది ఏంటంటే గెరిల్లా వార్ఫేర్. అటువంటి గెరిల్లా వార్ఫేర్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర కూడా ఉందండి. మౌంటైన్ వార్ఫేర్, గెరిల్లా వార్ఫేర్ అనేటువంటిది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సరే మీరు ఎయిర్ సుప్రిమసీ ఉంది, మిసైల్స్ వాడతారు, అన్ని వాడతారు. గుహల్లో దాక్కున్నటువంటి వాళ్ళని, కొండల్లో దాక్కున్నటువంటి వాళ్ళని మీరు ఏం చేస్తారు? అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, సరైనటువంటి ప్లేసెస్ చూసి, స్ట్రాటజిక్ స్పాట్స్ చూసి అటాక్ చేస్తున్నారు, పోస్టులను అటాక్ చేస్తున్నారు, చంపుతున్నారు. సో ఇది అంత ఈజీ అనేటువంటిది కాదండి, అంత ఈజీ వార్ఫేర్ కాదు. కాబట్టి ఆ టెక్నాలజీ పరంగా పాకిస్తాన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫైటింగ్ పరంగా 20 సంవత్సరాల పాటు అక్కడ పాకిస్తాన్ దళాలతో వాళ్ళు పోరాటం చేసి ఆరితేరు ఉన్నారు. ఈజీ అనేటువంటి విషయం కాదు వీళ్ళతో యుద్ధం. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు అరబ్ దేశాలు, టర్కీ లాంటి దేశాలు నచ్చజెపితే 2 దేశాలు ఏమైనా ఆగుతాయా? స్కోప్ ఉందా? ఆ విధంగానే ప్రయత్నం అనేటువంటి జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఇస్లామిక్ అనేటువంటి ఒక కామన్ లింక్ ఉంది కాబట్టి ఆ ఇస్లామిక్ లింక్ తో చెప్పడానికి ప్రయత్నించడానికి ట్రై చేస్తున్నారు. కానీ అది మనకి ఇజ్రాయిల్, ఇరాన్ జరిగినంత దూరం జరగకపోయినా దీనికి ఒక లాజికల్ ఎండింగ్ అనేటువంటిది కాస్త తక్కువ టైంలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చినటువంటి అవకాశం ఉన్నది. దట్ ఈస్ నాట్ 100% సీజ్ ఫైర్. తాలిబన్స్ విల్ కీప్ ఆన్ కంటిన్యూ. ఇది అయిపోయిన తర్వాత కూడా వీళ్ళ దాడులు అనేటువంటిది కంప్లీట్ గా చేస్తారు. కంప్లీట్ గా బెలూచిస్తాన్ లిబరేషన్ అనేటువంటి జరిగేదాకా కూడా వాళ్ళు నిద్రపోరు. అది జరిగిన తర్వాత కూడా ఈ బార్డర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, కంటిన్యూస్ బార్డర్ ఇష్యూస్, వాటి మధ్య ఒక ఒప్పందం అనేటువంటిది రావాలి. అన్నిటికంటే మించి సముద్ర మార్గం అనేటువంటిది లేదు ఆఫ్ఘనిస్తాన్ కి. కరాచీ పోర్ట్ మీద ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఫ్రీక్వెంట్ గా బార్డర్ సీజ్ చేస్తుంది, ఆ అవకాశాన్ని ఇవ్వడం లేదు. కాబట్టి ఈ ఇష్యూస్ అనేటువంటి మళ్ళీ రేకప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్వెన్షనల్ వార్ఫేర్ అనేటువంటిది ఆగుతుందేమో కానీ ఈ యొక్క ప్రాక్సీ వార్ అనేటువంటిది కీప్ ఆన్ కంటిన్యూ. ఓకే సార్, ఒకవేళ ఈ యుద్ధం కంటిన్యూ అయితే ఈ పాక్ లో చైనా ఎకనామిక్ కారిడార్ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఇది వేచి చూడాల్సినటువంటి ఏదైతే చైనా ఎకనామిక్ సిఈసి ఉన్నదో దాని గురించి కొంతవరకు టెంపరీ హాల్ట్ పడినప్పటికీ కూడా దీనికి ఒక సమాధానం అనేటువంటిది విత్ ఇన్ డేస్ మనకు దొరికేస్తుంది. ఖచ్చితంగా అది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు పాక్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూలోని చైనా స్టాండ్ అనేది ట్రంప్ రూపంలో చూసాం. అవును, అంటే అక్కడ మేము ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఏమీ లేదు, పాక్ ప్రధాని అలాగే పాక్ ఆర్మీ జనరల్ వాళ్ళిద్దరు చాలా సూపర్ అని ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. అవును, అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అమెరికా పెంచి పోషించిన తాలిబాన్, అవును, అమెరికా మద్దతు ఇస్తున్న పాకిస్తాన్, ఈ రెండింటి మధ్య యుద్ధం. ఇప్పుడు ఖచ్చితంగా అమెరికాకి తాలిబన్స్, అమెరికా దే ఆర్ యాంటీ. అందు గురించే ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు.
అండ్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇటు ఇండియాని చెక్ పెట్టాలి, ఓకే ఇండియాకి చెక్ పెట్టాలి, ఇండియాతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఇండియాకి చెక్ పెట్టాలి. రైట్. కాబట్టి ఇక్కడ అసిమ్ మునీర్ని పొగడ్డం అనేటువంటిది ఏదైతే ఉందో అటు తాలిబాన్కి యాంటీగా ఉన్నాడు కాబట్టి ఇటు అసిమ్ మునీర్ని పొగడ్డం జరిగింది. అట్ ది సేమ్ టైం భారతదేశానికి కూడా చెక్ పెట్టాలి అని ఒక మెసేజ్ ఇవ్వాలి. పాకిస్తాన్ మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం అండి, పాకిస్తాన్కి అతను సపోర్ట్ చేస్తున్నాడు. ఒక దేశ అధ్యక్షుడు ఆర్మీ జనరల్ ని డిన్నర్ కి పిలిచి అక్కడ వైట్ హౌస్ లో కలవడం అనేటువంటిది చరిత్రలో ఈ రోజు వరకు జరగలేదు, కానీ ఈయన విషయంలో జరిగింది. ఆయన ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నాడని మనం చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా ద్వంద్వ నీతి అండి, ఇదంతా కూడా ద్వంద్వ నీతి. డ్యూయల్ ప్రొసీజర్లో భాగంగా ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఒక పక్కన ఇండియాకి చెక్ పెట్టడం కోసం, మరో పక్క చైనాకి చెక్ పెట్టడం కోసం పాకిస్తాన్ వాడుకుంటున్నారు. పాకిస్తాన్ అత్యంత కడు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ లేకపోతే WFO నుంచి కానీ వీళ్ళకి ఆ నిధులు అనేటువంటి విడుదల కావాలి అంటే ఖచ్చితంగా అమెరికా యొక్క మన్ననలు కావాలి. అమెరికా చెప్పినట్లు ఈ పాకిస్తాన్ అనేటువంటి ఆడవలసి ఉంటుంది. అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిందండి. ఓకే, మరి ఇందులో మన చైనా పాత్రని ఎలా చూడాలి? చైనా పాత్ర దగ్గరికి వచ్చేసరికి ప్రస్తుతానికి న్యూట్రల్గానే ఉంది. అది డైరెక్ట్గా ఇటు తాలిబాన్స్ వైపు కానీ లేకపోతే వీళ్ళ వైపు కానీ డైరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపించడం లేదు. ప్రస్తుతానికి మనం న్యూట్రల్గానే తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేవు, అంతవరకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుందా? అంతవరకు ఉండదండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మీరు త్వరలోనే ఒక న్యూస్ వింటారు. ఏ విధంగా అయితే మనం కిరాణా హిల్స్ లో ప్రియంటివ్ స్ట్రైక్స్ అనేటువంటివి జరిగాయో అదే విధంగా వీళ్ళు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ థ్రెట్ తాలిబాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒకసారి న్యూక్లియర్ వెపన్ అనేటువంటిది బయటికి తీయడం అనేటువంటిది జరిగింది అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అది భవిష్యత్తులో భారతదేశానికి ఆపరేషన్ సింధూర్ లాంటి అవకాశాలు గనక మళ్ళీ దొరికినట్లయితే టోటల్ స్మాష్ చేయడానికి, మనకి బ్రహ్మోస్ని ప్రయోగించడానికి, ఇతర ఆయుధాలను ప్రయోగించడానికి, న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించడానికి ప్రియంటివ్ స్ట్రైక్ లో భాగంగానే మనకు వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ మనకి నో ఫస్ట్ యూజ్ అనేటువంటి ఒక పాలసీ అనేటువంటిది మనకి న్యూక్లియర్ విషయంలో ఉంది. అవును, కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది మనం అఫీషియల్ గా తాలిబాన్ ని గుర్తించినప్పటికీ మనం ఏంటంటే ఒక పాలసీ తీసుకున్నామండి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో. ఇక్కడ ఏంటి అంటే హ్యుమానిటీ ఫస్ట్, రెజిమ్ నెక్స్ట్. అంటే అక్కడ మనకి ఫస్ట్ అనేటువంటి రెజిమ్ కాదు, సామ్రాజ్యం ముఖ్యం కాదు, హ్యుమానిటీ ముఖ్యం అనేటువంటి విషయంతో అక్కడ మనం అఫీషియల్ గా దాన్ని గుర్తించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హెల్ప్ చేసేటువంటి ఉద్దేశంతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. అలాగే అక్కడ పార్లమెంట్ భవనాన్ని కట్టిస్తున్నాం. అండ్ తెలివిగా మనం ఏం చేస్తున్నాము అంటే మన దేశానికి ఎటువంటి టెర్రరిస్ట్ థ్రెట్ రాకుండా ఒక మ్యూచువల్ ఒప్పందం లాంటిదని మనం చెప్పుకోవచ్చు. రిటర్న్ ఒప్పందం అనేటువంటి లేకపోయినప్పటికీ కూడా మనకు ఒక ఒప్పందం లాగా మనం చేసినటువంటి ఒక స్ట్రాటజిక్ స్టెప్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ కి మనం సపోర్ట్ చేయడం అనేటువంటిది. అది ఎక్కడా కూడా ఓపెన్ గా కనిపించదు, కానీ మనం ఉన్నామండి. రైట్ సార్, అంటే ఒకవేళ ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయ్యే వాతావరణం ఉంటే, బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విభజించాము, ఆ యుద్ధంలో మనం బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసాం. అవును, మనం ఒక రకంగా యుద్ధం చేసాము, బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం. అవును. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా అక్కడ బెలుచిస్తాన్లో జరుగుతున్న ఉద్యమాలు కానీ, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఉద్యమాలు కానీ, మళ్ళీ పాకిస్తాన్ను విభజించే ఛాన్స్ ఉందా? మళ్ళీ పాకిస్తాన్ గతంలో బంగ్లాదేశ్ ఏ విధంగా విడిపోయిందో మళ్ళీ పాక్ నుంచి మరో కొన్ని మొక్కలు విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి? 100% ఉందండి. ఇది ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కానీ లేదా మన డిబేట్స్లో పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కానీ ఇది మనకి గుర్తుంటే 100% ఈ మొక్క చెప్పడం జరిగింది. వి ఆల్ ఓపెన్డ్ దట్ ఖచ్చితంగా పాకిస్తాన్ అనేటువంటిది భవిష్యత్తులో చిన్న చిన్న ముక్కలుగా విడిపోబోతుంది. ఇటు POKని తీసేయచ్చు, అటు బెలూచిస్తాన్ తీసేయచ్చు, ఇంకా అటు పస్తూనిస్తాన్ తీసేయచ్చు. ఇలాంటి అన్ని కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా కనుల్లో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న 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 ముక్కలన్నీ కూడా విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ కనుక ఇలాగే కనుక కొనసాగినట్లయితే అంతర్యుద్ధానికి దారితీస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి 30-40 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో ఆ శరణార్థులందరినీ కూడా ఒక ఎనిమిగా భావిస్తుంది పాకిస్తాన్. ఏమంటుంది అంటే మా యొక్క మేమే పేద దేశం, మా మీద అదనపు భారం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఫోర్స్ఫుల్ గా వీళ్ళని డీపోర్టేషన్ చేయడం అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్ కి ఏమాత్రం కూడా నచ్చడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతర్యుద్ధం ఆల్రెడీ అక్కడ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రజలు సివిల్ వార్ కి దారి తీసిందండి. వాళ్ళు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం పాకిస్తాన్ కనిపిస్తుంది. బెలూచిస్తాన్ కూడా లిబరేషన్ అయిపోతే ఇదే సమయంలో అయిపోవాలి. ఇదే సమయంలో అయిపోతే కనుక పాకిస్తాన్ ఖచ్చితంగా వీక్ అయినట్టే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.
మనం చూస్తున్నాం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ఇంత తీవ్రత రూపం దాల్చడానికి ప్రధానంగా పాక్ వైఖరి అనేది ఒక స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో బంగ్లాదేశ్ విభజన తర్వాత పాకిస్తాన్ లాగే ఉంది. కానీ ఈ తరహా ఉద్యమాలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఒక 4-5 ముక్కలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది నిపుణుల అంచనాగా కనిపిస్తోంది. ఇది పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఎందుకు వచ్చింది, అసలు ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఈ అంశంపై మేజర్ శ్రీనివాస్ గారి విశ్లేషణ.